అంటే సంక్రాంతికి పండగకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తాతతో లొల్లైంది. ఆ లొల్లేందో వీడియోని ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. కొన్ని రోజుల నుంచి నేను ఒకటి గమనిస్తా ఉన్నా యూట్యూబ్ లో. హెచ్సిబి ఒక మాట అన్నాడు. ఎవరిని? సాయిది గ్రేట్ గాని. ఏమన్నాడు? డబ్బుల కోసం కకృతిపడి ఈ కాంట్రవర్సీలో కూడా లవడాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ఎర్రి పువ్వులని చేస్తున్నారు. ఎర్రి పువ్వులని చేయడం కాకుండా వాళ్ళని మొక్కగుడుపుతున్నారు. రేపు పొద్దున మీలాంటి స్ట్రైక్ పడితే ఎవడరా హెల్ప్ చేసేది? నువ్వు ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావో ఆ బెట్టింగ్ యాప్ ఓనర్ వచ్చి సపోర్ట్ చేస్తాడా లేదా జనాలు సపోర్ట్ చేస్తారా? జనాలే కదా. మరి అరే నువ్వు పబ్లిక్ ని హెల్ప్ అడిగే జాగాలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఏంట్రా అని చెప్పి రోస్ట్ చేశాడు. అది తప్పు అని కూడా అనలా, రోస్ట్ చేశాడు. దానికి వీడు అవునరా ఆ టైంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఓకే యాక్సెప్ట్ చేయి రోస్ట్ నన్ను అని అనాలి. కానీ వీడు కూడా వాడిని రోస్ట్ చేశాడు. ఎలా చేశాడు? వటకాయలకు ఫేస్ పెట్టడం ఏంట్రా? మళ్ళీ రావణ్ ఫర్ యూ గాడి మొగ్గ మీద హెచ్సిబి ఫోటో పెట్టాడు. అరే ఎందుకురా? మళ్ళీ సాయిది గ్రేట్ గాడు చేసిన వీడియోకి వాడి వీడియోని యూట్యూబే రిమూవ్ చేసేసింది. అంటే యూట్యూబ్ ప్రకారం వీడు క్రింజ్ చేశాడు, తప్పు చేశాడు. మళ్ళీ ఈ సాయిది గ్రేట్ గాడు అని చిన్నోడు కాదు. వీడు అడల్ట్ ఏజ్ లో ఉన్న అమ్మాయిల మీద నువ్వు ఏమన్నా జోకులు చేసుకో, కుదిరితే అది మే గల్లీ పోలీస్ లాగా చాలా క్రింజ్ చేస్తే ఒక బూత్ వాడుకో. కానీ ఇదేంట్రా? పాపే మా జీవన జ్యోతి, పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్? పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్? మరి లేకపోతే ఏంట్రా? మూసేసిన గుడిలో ఆరిపోయిన తప్పవరం పిల్లలా ఉంది. ఇది జీవన జ్యోతి. ఇలా చిన్న పిల్లల్ని కూడా తప్పురా. నేను అడల్ట్ ఏజ్ లో ఉన్న అమ్మాయిల్ని చాలా అని ఉంటా, బట్ తర్వాత రియలైజ్ అయ్యి ఆపేశా. బట్ చిన్న పిల్లల్ని ఎప్పుడు ఇలా అయితే చేయలేదురా. నువ్వు డైరెక్టర్కి ఆ పాపకి ఏదో అక్రమ సంబంధం ఉంది అని ఆ థాట్ ఎలా వచ్చింది మామ? తప్పు. సరే తర్వాత నీకు తప్పు తెలుసుకొని నువ్వు దాన్ని వీడియోని ప్రైవేట్లో పెట్టేసా అని రీసెంట్ వీడియోలో చెప్పావు, సూపర్. మళ్ళీ సాయిది గ్రేట్ పాయింట్ చినిగుంది అని చెప్పి హెచ్సిబి గారు రోస్ట్ చేస్తే వాడు వచ్చి ఇది నాకు వీడియో చేయడానికి చాలా ట్రిగర్ చేసిన పాయింట్ అనమాట ఇది. అంటే ఇంకా నీకు లిటరలీ నా టైంలో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ వీడియో ఏదైతే ఉందో ఈ టైంలో ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఫైనాన్షియలీ. మా డాడీకి హెల్త్ ఇష్యూ ఉంది, మా అమ్మకి హెల్త్ ఇష్యూ ఉంది, ఇంట్లో తినడానికి సరిగ్గా ఫుడ్ లేదు, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పి చెప్పుకున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, నాకు బాధేసింది. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాడికి తెలియదు కదా, తెలియదు కాబట్టే రోస్ట్ చేశాడు కదా. తెలిస్తే ఎందుకు చేశాడు? సో ఇప్పుడు తెలిసింది కాబట్టి వాడికి కూడా అనిపిస్తుంది. ఇంకా అయినా బెట్టింగ్ యాప్లకి నీకు 10,000 వస్తాయి, 400 ఖర్చు పెట్టి ఒక పాయింట్ కొనుక్కుంటే ఏమైద్దిరా అంటే ఫీల్ అయిపోయావా? అన్నిటికంటే ద మేనియాక్ గాడి వీడియో వాడు కూడా టైగర్స్ వర్సెస్ డ్రాగన్స్ అనే గేమ్ ఉంటుంది, గుర్తుందా భయ్యా? అదే ప్రమోట్ చేసి ప్రైవేట్ లో పెట్టావు కదా. అది ఆ టైంలో చేసా, నెగిటివ్ గా చేసా అంటే అసలు ఒక్కసారి కూడా చేయలేదు అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా మీ సబ్స్క్రైబర్స్ కి. అబద్ధాలు చెప్తున్నావా? వాళ్ళకి మోసం చేస్తున్నావా? నెగిటివ్ గా చేసిన ప్రమోషన్ ని పాజిటివ్ గా చేసిండు అన్నాడు. అది ప్రమోషన్ కిందికే రాదు, బట్ ప్రమోషన్ చేశాడు అని అన్నాడు. అది నింద కిందికి వస్తుంది. మళ్ళీ వాడిని వాడు పిల్ల బచ్చా అని వాడిని వాడే అనుకుంటున్నాడు వీడియోలో. ఎందుకు? నెక్స్ట్ అదేదో అన్నాడు రాముడు, ఇదేంది ఇది? వీడు మళ్ళీ రాముడితో కంపేర్ చేసుకోవడం. రాముడిని చూసి అమ్మాయిలను ఎలా గౌరవించాలో నేర్చుకుంటా. టీరెక్స్ తెలుసా? టీరెక్స్ ఇదేరా బాయ్, ఇదే. ఇద్దరిని తీసుకెళ్లి దాన్ని మొగ్గ పట్టిస్తా. సో ఇక్కడ హెచ్సిబి అన్న దాంట్లో నాకైతే తప్పు కనబడట్లా. ఎందుకంటే వాడు క్లియర్ గానే చెప్పాడు, ఎల్లి డ్రాగన్ మొగ్గ గుడవండి అన్నాడు. కరెక్టే. వాళ్ళు గల్లీ పోలీస్ కంటే గలీజ్ కాంటెంట్ చేసిన వాళ్ళకి అది చాలా తక్కువ అట్లా అనడం. బట్ మీరు వాళ్ళకి రాముడికి లింక్ పెడతారేంట్రా? మీరు ఏదైనా చేసుకోనరా, మీరు ఏమన్నా చేసుకోనరా. గాడ్ని పాజిటివ్గా వాడుకోండి, ఇట్లా చిల్లర కథలలో వాడుకుంటే మాత్రం బాగుండదురా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఇప్పుడు రాముడిని నమ్మేవాడు, ఇన్స్పిరేషన్ తీసుకునేవాడు బూతులు మాట్లాడొద్దు అని ఎక్కడా లేదు, పోస్ట్ చేయొద్దు అని ఎక్కడా లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ పాయింటే తీసుకురాకండి. వాడెవడో మొన్న వీడియో చేసిండు, వాడు ఎట్లా చేసిండంటే ఉచ్చబోస్తుండు సైడ్కి ఇట్లా గాడ్ది నడిపిస్తున్నాడు వాడు, దేవుంది. మళ్ళీ వీడు అట్లా వీడియో చేస్తే వీళ్ళందరూ వెళ్ళి స్టోరీస్ పెట్టడం. ఆ వీడియోలో వాడు గింజ, నన్ను కూడా వద్దులే ఎందుకు ఇంకా. సో ఇలాంటి పదాలు వాడుతున్నాడు, వాడికి వెళ్ళి మీరు సపోర్ట్ చేయడం. మళ్ళీ అది టార్గెట్ కాదు అనడం. రే అక్కడ దేవుడి పేరు పెట్టుకుని బాంబులు వేస్తుంటే, కన్వర్షన్లు చేస్తుంటే, డబ్బులు ఇచ్చి ప్రచారాలు చేయిస్తుంటే మీరేంట్రా రాముడి పేరు పెట్టుకుని కృష్ణుడి పేరు పెట్టుకుని రోస్టులు కొడుతున్నారని ఆ పాయింట్ తీసుకొని రోస్ట్ చేస్తున్నారు. మీకంటే పెద్ద ఎర్రిపూసి ఇంకెవరు ఉండరా ఈ ఒక్క విషయంలో. అరే మీకు దేవుళ్ళ మీద అంత కాంటెంట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి రా. దేవుళ్ళ పేరు మీద ఎన్నో అనార్థాలు చేస్తున్నారా, వాళ్ళందరి మీద కాంటెంట్ ఇస్తా, వీడియోస్ చేసుకోండి. ఆ కాంటెంట్ చేయడానికి మీకు లేవదు నాకు తెలుసు. కాకపోతే ఒకడు రాముడు కృష్ణుడిని నమ్మను కానీ ఇన్స్పిరేషన్ తీసుకుంటా అని వాడి వీడియోస్ లో వచ్చి చెప్తే ఆ పాయింట్ మీద ట్రిక్ చేయకండి. మళ్ళీ సాయిది గ్రేట్ గాడు ఒక మాట అన్నాడు, ఏంటంటే ఆ కొలాబరేషన్ ఏదైతే ఉందో అది నేను యాక్సెప్ట్ చేయలేదు.
కానీ ఆ కొలాబరేషన్ నేను యాక్సెప్ట్ చేసినట్టు నా ఫోటో అక్కడ పెట్టి దాన్ని పోర్ట్రేట్ చేసి ఫేక్ ఎలిగేషన్ నా మీద వేసాడు. అండ్ బ్రో నువ్వు కొలాబ్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ట్యాగ్ ఉంది అక్కడ. ఇప్పుడు కొంపదీసి ట్యాగ్ కూడా తీసేసాను, అది ఫేక్ ఎలిగేషనే అని అనవుగా. ట్యాగ్ అయితే రిమూవ్ చేయలేదు కదా, మళ్ళీ వాడి వీడియో వెళ్ళి స్టోరీలో పెట్టావు కదా, మీరు అందరూ పెట్టారు కదా, ఆ పాయింట్ ఒక్కటే తీసుకొని ఎందుకు కవర్ చేసుకుంటున్నావు? కవరింగ్ వద్దు, చేస్తే చేశా, పబ్లిక్ ని సపోర్ట్ అడిగే ప్లేస్ లో కూడా బెట్టింగ్ గా ప్రమోట్ చేశా అని చెప్పుకో, అంతేగాని కవర్ చేయకు. మళ్ళీ ఇక్కడ కూడా మా మమ్మీ డాడీకి హెల్త్ బాగాలేదు అనకు బ్రో. మళ్ళీ ఆ ఎస్సీబీ నేల టికెట్ బ్యాచ్ ఎవడైతే ఉండో వాడిని రేపిస్ట్ అనలేదు, అలాంటివి చూసి రేపిస్ట్ మెంటాలిటీ పెరుగుద్దన్న వేలో కమ్యూనిటీ పోస్ట్ వేసాడు. వీడు వాడినే రేపిస్ట్ అన్నట్టు వేసుకున్నాడు. మరి వీడిని గింజా కూడా కానీ సంబంధం లేని వ్యక్తులని తిడుతూ రోస్ట్ చేసిన వీడియోని వాడెందుకు కమ్యూనిటీ పోస్ట్ వేసుకున్నాడని అడగవే. ఓకే, నువ్వు కూడా స్టోరీ పెట్టావు కదా, సపోర్ట్ సింపతి వీడియోలో కూడా బెట్టింగే ప్రమోట్ చేయాలి. వాళ్ళ తప్పని ఒప్పుకోరు, కానీ ఎదుటోని తప్ప ఎరుపుకంటారు. కన్ను నేను ప్రమోట్ చేస్తే అది లీగల్ అయితే ఏంటి, ఇల్లీగల్ అయితే ఏంటరా కాల్చుకోవడానికి? ఇండియాలో ఇల్లీగల్ బెట్టింగ్ సైట్ అంటూ ఏమీ లేదు. అది ఇప్పుడు ఇల్లీగల్ అయిందంటే ఒక పాయింట్ టైంలో అది లీగలైజ్డ్ యాప్స్ ప్రమోట్ చేస్తేనే బాగుంటది. గూగుల్లో ఈవెన్ నువ్వు ఏ జీపీటీలో కొట్టినా కానీ ఆన్సర్ తెలిసిపోతుంది లీగలా కాదా. లీగలైజ్డ్ ఉన్నవి నువ్వు ప్రమోట్ చేసుకో, ఇల్లీగల్ ఉన్నవి ప్రమోట్ చేస్తే ఇంకా నువ్వు ఇండియాలో ఉండి బొక్క. ఇంత డబ్బు పిచ్చి ఏంటి బ్రో నీకు? ఇల్లీగల్ యాప్స్ లో గ్యాంబ్లింగ్స్ లో డబ్బులు ఎగ్గొట్టేస్తారు, క్రెడిట్ చేయరు అని తెలియదా నీకు? ఎర్రిపు, నీ సబ్స్క్రైబర్స్ నువ్వు మోసం చేస్తావా బ్రో? మేమస్ అసెంబ్లీ ఒక వీడియో చేశాడు, దాన్ని నేను స్టోరీ పెట్టా, దానికి వీడిని టార్గెట్ చేశాను ఏడుస్తా. అంటే ఇప్పుడు నీ వీడియోలో అప్పుడప్పుడు 301 భార్గవ్ స్టోరీ పెడతారు, భార్గవ్ వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నట్ట. మళ్ళీ ఇదొకటి, అరే బాబు ఆ 301 డైరీస్ పెట్టేది నార్మల్ వీడియో, అంటే నార్మల్ రోస్ట్ వీడియో, కాంట్రవర్సీ వీడియో కాదు. ఒకడు వచ్చి గింజా అని చెప్పి తిట్టి కమెంట్లలో అన్నోన్ పర్సన్ని కూడా గింజా ఒక అని తిట్టి అలాంటి వీడియో తీసుకెళ్ళి మీరు స్టోరీస్ పెట్టి, అంటే మీకు ఇంతకుముందే గ్రడ్జ్ ఉంది, అప్పుడు మీరు తీర్చుకోలేదు, ఇప్పుడు స్టోరీస్ పెడుతున్నారు, మళ్ళీ అది టార్గెట్ కాదంటారు. 6 కలిసి ఒకటేసారి స్టోరీ పెట్టినరంటే అది టార్గెటే అనిపిస్తుంది ఎవరికైనా. అరే ఎన్టీబీ గడ్ నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వు వేసిన కమ్యూనిటీ పోస్ట్ వల్ల వాడికి ఏమన్నా అవ్వాలి, నీకు నీ పైన ఉన్నవాడికి చెప్తున్నా, ఐ నో యూ పీపుల్, నాకు మీరు పర్సనల్గా తెలుసు, మీరు దేనికి భయపడతారో కూడా తెలుసు నాకు. ఏం మాట్లాడుతున్నావురా? అరే పైన ఎవడు లేడు, కింద ఎవడు లేడు, నువ్వు అనుకునేంత దూరం కూడా అది వదిలే గాని మూసుకొని పడుకోబయ్యా. తప్పులు ఇద్దరు వైపు ఉంటాయి, పాండవులు కౌరవులు ఇద్దరు తప్పులు చేస్తారు. కానీ ఎవడైతే రాంగ్ టైంలో బెట్టింగ్ గా ప్రమోట్ చేసి జనాలని ముంచడానికి కూడా చూస్తాడో వాడి స్వార్థం కోసం, వాడినే కృష్ణుడు కిల్ చేస్తాడు. తప్పులు ఎవరైనా చేస్తారు, అది సహజం, తెలుసుకుంటారు చేసి. బట్ మీరు కూడా ఈ లొల్లిని ఆపేయండి, ఇంకా వేస్ట్. మీరు కాంటెంట్ చేసుకోండి, లేకపోతే మీ రీచే పడిపోద్ది, మీ ఇష్టం, కాంటెంట్ చేసుకోండి. అండ్ మావా మనం కూడా నెక్స్ట్ ఇలాంటి కాంట్రవర్సీస్ లో ఏలు పెట్టడానికి ట్రై చేయకుండా ఉండి కాంటెంట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ సండే రోజు మంచి క్వాలిటీ రోస్ట్ ఒకటి వస్తుంది మావా, డివోషనల్ ని క్రింజ్ చేశారు, ఆ రోస్ట్ ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. అండ్ ఆ వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్. మీకు కనుక మీ నాన్నమ్మ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు ఇండియన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.